నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే, ఇరాన్ నుంచి ఎదురైన శత్రుదాడుల ముప్పు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకున్న అనంతరం ఈరోజు ఉదయం 6:15 ఎయిర్ ట్రాఫిక్ను పునరుద్ధరించినట్లు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్ తన యొక్క వైమానిక రంగాన్ని, గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ సమయంలో కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్కి చెందిన 11 విమానాలను సమీపంలోని ఇతర దేశాల ఎయిర్పోర్ట్లకు మళ్లించారు. ప్రస్తుతం ముప్పు తొలగిపోవడంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. అలాగే దీనికి సంబంధించి జజీరా ఎయిర్వేస్ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు ఉదయం గగనతలం మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన నేపథ్యంలో జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ 5లో విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే మా ప్రయాణికులు మరియు సిబ్బంది యొక్క భద్రత మరియు శ్రేయస్సుకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. ఇంతకుముందు జరిగిన అంతరాయం ఫలితంగా కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చు, వాటి షెడ్యూల్లో సర్దుబాట్లు జరగవచ్చు. ఈ మార్పు వల్ల ప్రభావితమైన ప్రయాణికులను వారికి వెంటనే అప్డేట్ చేసిన ప్రయాణ ఏర్పాట్ల గురించి నేరుగా సంప్రదించడం జరుగుతుందని చెప్పేసి ప్రయాణికులందరూ విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ యొక్క ఫ్లైట్ యొక్క స్టేటస్ను తనిఖీ చేసుకోవాలని సూచించడం అయిందనమాట. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ తమ యొక్క విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాయి. అలాగే టెర్మినల్ 1లో యుద్ధ ప్రాతిపదికన మళ్ళా అయితే పనులు చేపడుతూ ఉన్నారు. ఆ యొక్క టెర్మినల్ 1 పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత మళ్ళీ టెర్మినల్ 1 నుంచి విమానాలు ప్రారంభమవుతాయి. దానికి ఎంత సమయం పడుతుందో అధికారులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.